మీరందరూ మన శివశంకర వరప్రసాద్ పండగకు వస్తున్నారు చూసారా? నేను చూసానండి మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి స్టార్ట్ చేసే ముందు ఒక లైన్ ఖచ్చితంగా చెప్పాలి. అనిల్ రావిపూడికి సక్సెస్ అనేది ఎక్కడ ఆగట్లేదు. ఫెంటాస్టిక్లీ హెస్ డన్. ఎవరైనా అనుకుంటారు ఓ స్పీడ్ బ్రేకర్ వచ్చేస్తుంది అనిల్ రావిపూడికి, కంటిన్యూస్ సక్సెస్ రేట్లో ఉన్నాడని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఇతను ఫ్లో చూస్తుంటే మాత్రం అమేజింగ్ ప్లానింగ్. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్గా మాట్లాడాలంటే చిరంజీవి గారు, నయనతార గారు, వెంకటేష్ గారు మన మెయిన్ పిల్లర్స్ ఈ మూవీకి. ఈ ముగ్గురు పిల్లర్స్ కాకుండా మనం చూసుకుంటే మ్యూజిక్, భీమస్ మ్యూజిక్ అమేజింగ్ అమేజింగ్ మూవీ. దీనికి అసలు పేరు పెట్టడానికి ఎక్కడ మనకి అంటే స్కోప్ ఉండదు. సినిమాకి వెళ్ళాను, ఫస్ట్ ఎలా నడిచిందో స్టోరీ గురించి మీకు చెప్పాలి. మనం అబ్జర్వ్ చేస్తే మూవీ స్టోరీ స్క్రిప్ట్ ప్రకారం చూసుకుంటే మాత్రం చాలా నార్మల్ స్క్రిప్టే, అంటే ఎక్స్ట్రాడినరీ స్క్రిప్టే ఉండదు. ఇది చాలా నార్మల్ ఈజీ లైట్ వెయిట్ స్క్రిప్ట్. కానీ ఈ లైట్ వెయిట్ స్క్రిప్ట్ని ఇంత ఇంట్రెస్టింగ్ దిగల కెపాసిటీ ఓన్లీ అనిల్ రావిపూడికి ఉంది. అండ్ ఈ ఫిలింలో చిరంజీవి గారిని మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ప్రీవియస్ మూవీస్లో ఆయన డైరెక్టర్కి పెద్దగా సరెండర్ అవ్వలేదేమో అన్న ఫీలింగ్ ఉండింది. నాకు ఆ ఫీలింగ్ ఉండింది. కానీ ఈ ఫిలింలో కంప్లీట్గా డైరెక్టర్కి సరెండర్ అయితే ఎంత బాగా చేయొచ్చు ఈ సినిమాలో రియలైజ్ అవ్వచ్చు. అంత ఫెంటాస్టిక్గా ఉంది చిరంజీవి గారి యాక్షన్.